హాయ్ ఫ్రెండ్స్, మనము 10th క్లాస్లోని జనాభా అనే లెసన్ చూద్దాం. ఇది 6th లెసన్ అనమాట. మనము ఇంత ముందుకు ఫస్ట్ లెసన్ నుంచి 5th లెసన్ వరకు నేను కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇది షార్ట్ నోట్స్ అనమాట. మనకు ఎగ్జామ్ టైంలో రివిజన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ముందే మనకి ఎగ్జామ్స్ కన్నా ముందే మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే రివిజన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. 2013 ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా ఎంత ఉంది మనకు? 71,62,119,000 ఉందన్నమాట. 71,62,119,000 కోట్లు ఉండడం జరిగింది. ప్రపంచ జనాభా ఇది. భారతదేశంలో జనగణన మొదటిసారి జనగణన ఎప్పుడు చేశారు? 1872లో లార్డ్ మేయో కాలంలో చేయడం జరిగింది. ప్రపంచంలో అంటే మన భారతదేశంలో జనగణన మొదటిసారిగా చేసింది 1872 సంవత్సరంలో లార్డ్ మేయో కాలంలో చేయడం జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన వచ్చేసి భారతదేశంలో 1881లో చేశారు. ఇది ఎవరి టైం పీరియడ్లో అంటే రిప్పన్ కాలంలో జరిగిందనమాట. ఇది రిప్పన్ కాలంలో జరిగింది. నెక్స్ట్, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సెన్సస్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సమాచార సేకరణ నమోదుల్ని నిర్వహిస్తుంది. ఇది ఎవరు నిర్వహించడం జరుగుతుంది? జనాభా గణన అనేది అని అంటే సెన్సస్ ఆఫ్ ఇండియా. ఇది ఏ ప్రభుత్వం కిందికి వస్తుంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది. అయితే ఈ జనాభా సేకరణ అనేది సెన్సస్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. నెక్స్ట్, 2011 భారతదేశ జనాభా ప్రకారం 121 కోట్ల 1,93,423 మంది జనాభా ఉంది. 121 కోటి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 121 కోట్ల 1,93,422 మంది. పురుషులు వచ్చేసరికి 62,37,248 మంది. స్త్రీలు వచ్చేసరికి 58,64,69,174 మంది స్త్రీలుగా ఉండడం జరిగింది. ఒక దేశ జనాభా 3 వర్గాలుగా విభజిస్తారు. ఒక దేశ జనాభాని ఎన్ని వర్గాలుగా విభజిస్తారు? 3 వర్గాలుగా విభజిస్తారు. పిల్లలు, పనిచేసే వయసు, వృద్ధులు. పిల్లలు వచ్చేసి 15 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ మనం పిల్లలుగా చెప్పుకోవచ్చు. పనిచేసే వయసు వచ్చేసరికి 15 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వారిని పనిచేసే వయసుగా చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వృద్ధులు. 59 సంవత్సరాల పైబడిన వారందరినీ మనము వృద్ధులుగా చెప్పుకోవడం జరుగుతుంది. లింగ నిష్పత్తి. జనాభాలో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని తెలియజేసేదే లింగ నిష్పత్తి. భారతదేశంలో ప్రతి 100 ఆడపిల్లలకి 105 మంది మగపిల్లలు పుడుతున్నారు. కానీ ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు. సారీ ఫ్రెండ్స్, ఇది భారతదేశంలో ప్రతి 100 మగపిల్లలకి 105 ఆడపిల్లలు పుడుతున్నారు. ఇది సర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయసు గల వారిలో లింగ నిష్పత్తి 919 అనమాట. ఇది 2011 జనాభా లెక్కలని జనాభా లెక్కల ప్రకారం. అయితే హర్యానా, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అమెరికా లింగ నిష్పత్తిలో హర్యానా వచ్చేసి 870, పంజాబ్ వచ్చేసి 880, తెలంగాణ 988, కేరళ వచ్చేసి 1040, అమెరికా వచ్చేసి 1050 అనమాట. అంటే ప్రతి 1000 మంది స్త్రీలకి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది మనము లింగ నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. అంటే హర్యానాలో 1000 మందికి 870 మంది స్త్రీలు ఉన్నారు. పంజాబ్లో అయితే 880 స్త్రీలకి
1000 మంది పురుషులకి 880 మంది స్త్రీలు ఉన్నారు. తెలంగాణలో 1000 మంది పురుషులకి 988 మంది స్త్రీలు ఉన్నారు. కేరళనే మన భారతదేశంలో అధిక లింగ నిష్పత్తిలో ఉందన్నమాట. 1000 మంది పురుషులకి 1040 మంది స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత శాతాలు 2011 ప్రకారం 7 సంవత్సరాల పైబడి ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగి రాయగలిగితే వారిని అక్షరాస్యులుగా పరిగణించవచ్చు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో 12% అక్షరాస్యత 2001 వచ్చేసరికి 65% పెరిగింది. నెక్స్ట్ 2011 అక్షరాస్యత ప్రకారం 74% భారతదేశ అక్షరాస్యతగా చెప్పుకుంటే మనకి పురుషుల్లో 82%, స్త్రీలలో 65%గా చెప్పుకోవచ్చు. తెలంగాణలో అయితే 64.4%గా ఉంది. పురుషుల్లో 74.95, స్త్రీలలో 57.92గా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఎక్కువ అక్షరాస్యత హైదరాబాద్లో 80.96గా ఉంది. తక్కువ అక్షరాస్యత వచ్చేసి మహబూబ్ నగర్లో 56.6%గా ఉంది. 2011 ప్రకారం వివిధ పనులు చేసేవారి శ్రామిక జనాభా సంఖ్య 4 రకాలుగా చెప్పుకోవచ్చు. రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలో పనిచేసేవారు, ఇతర పనులు చేసేవారు. రైతులు వచ్చేసి 25%, వ్యవసాయ కూలీలు వచ్చేసి 30%, పరిశ్రమలో పనులు వచ్చేసి 0.4%, ఇతర పనులు చేసేవారు 41%గా చెప్పుకోవచ్చు. జనాభా మార్పు: 1 జననాలు, 2 మరణాలు, 3 వలసలు అన్న 3 ప్రక్రియల ద్వారా మనకు మారుతూ ఉంటుందన్నమాట జనాభా మార్పు అనేది. జననాల ద్వారా, మరణాల ద్వారా, వలసల ద్వారా. అయితే ఒక ప్రాంత జనాభా మార్పు జననాల సంఖ్య ప్లస్ ఆ ప్రాంతంలోకి వలస వచ్చిన వారి సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ఆ ప్రాంతంలోని వలస వెళ్ళిన వారి సంఖ్య ఒక ప్రాంత జనాభా మార్పుగా చెప్పుకోవచ్చు. 1901 నుంచి 21 మధ్య కాలంలో అధిక మరణాల రేటు సాక్ష్యంగా నిలిచింది. 1918 నుంచి 15 మిలియన్ల ప్రజలు మరణించారు. ఎందువల్ల మరణించారు వీళ్ళు? ఇన్ఫ్లుయెంజా అనే ఫ్లూ అంటు వ్యాధి ద్వారా మరణించడం జరిగింది. ఫెర్టిలిటీ శాతం 1961లో 5.9%గా ఉంటే 2011 వచ్చేసరికి 2.7%గా ఉంది. ఉమ్మడి ఏపీలో 1.9%గా ఉంది. అదేవిధంగా జనసాంద్రత ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రత లెక్కలు కడతారు. భారతదేశంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382గా ఉంది. అత్యధిక జనసాంద్రత వచ్చేసి చదరపు కిలోమీటరు 1102గా ఉంది. బీహార్లో మనకు అత్యధిక జనసాంద్రత. అతి తక్కువ జనసాంద్రత వచ్చేసి 17, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. తెలంగాణ జనసాంద్రత వచ్చేసి 312 చదరపు కిలోమీటర్లో ఉంది. హైదరాబాద్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది, 18,840. అదేవిధంగా మనకి రంగారెడ్డిలో వచ్చేసరికి 707. ఆదిలాబాద్లో తక్కువగా ఉందన్నమాట, 170గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకు ఈ జనాభా లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను ఫ్రెండ్స్. ఎవరైనా మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి రివర్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీడియో వినండి ఫ్రెండ్స్. వీడియో విన్న తర్వాత ఒకసారి మనకి 10th క్లాస్లో ఉన్న 6th లెసన్ జనాభా అనే లెసన్ ఒకసారి ఓరల్గా చదవండి ఫ్రెండ్స్. చదివిన తర్వాత ఈ షార్ట్ నోట్స్ చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని ఒకసారి చదివినట్లయితే మనకు దీనిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.